మనకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, కాబట్టి ఇజ్రాయిల్లారా మీ ఎడల నేను ఇలాగనే చెయ్యుదును కనుక ఇజ్రాయిల్లారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవదేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొన్నిసార్లు మనం అంటాం, నేను ఇట్లనే చేస్తా, నాకు ఇట్లనే వస్తుంది, నేను అట్లనే చేస్తా అని అంటాం. ఇక్కడ దేవుడు కూడా ఏమని చెప్తుండే చూడండి, ఏమనుంది? ఇజ్రాయిలీల్లారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును, ఇట్లనే చేస్తా, నేను మీ జీవితాలలో ఇట్లనే చేస్తా. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతుండు? మీ జీవితంలో నేను ఇట్లనే చేస్తా, ఖచ్చితంగా ఇదే విధంగా నేను చేస్తా అని ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతుండంటే, కొన్నిసార్లు మనము దేవుని హృదయాన్ని గాయపరిచిన వాళ్ళమైతాం. మన మాటల ద్వారా కానీ, మన తలంపుల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, కొన్ని విషయాల ద్వారా దేవునికి మనము సంతాపము నొందెను. దేవుడు ఈ భూమిని చేసినప్పుడు సంతాపము నొందెను, ఈ నరుని చేసినప్పుడు సంతాపము నొందెను. దేవుడు అంటే తన ఇష్టంతో ఈ భూమిని సృజించిందంట, తన ఇష్టంతో. ఆయన చేతులు, వేళ్ళు ఆ యొక్క మట్టిలో నుంచి ఆ యొక్క నరుని చేసినప్పుడు ఆయన యొక్క చేతులతో చేసిండు. ఆయన ఈ సృష్టినంతా ఆయన నోటితో చేసిండు, కానీ నరుని మాత్రం ఆయన చేతులు తాకి, ఆ నరుని మాత్రం ఆయన చేతులతో చేసిండు. నరుని నాసికారంధ్రాలలో ఆయన ప్రాణవాయును దిండు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నా స్వరూపమందు నా పోలికనందు నేను నరుని సృజించిన, నేను ఎట్లున్నానో నా ఇమేజ్ని నేను ఆ ఒక బొమ్మని చేసిన, నేను ఆ బొమ్మను చేసి ఆ బొమ్మలో ప్రాణం లేనందుకు నా యొక్క ఊపిరిని ఆ బొమ్మలో ఊదినప్పుడు అది జీవింపజేయ ఆత్మాయను, అది ఆదామాయను. ఆదాం మన మూలపుత్రుడు ఆదామాయను. కాబట్టి దేవుడు ఎంతో శ్రద్ధతో, ఎంతో అందంగా ఆ యొక్క ఆదాంని చేసిండు. తర్వాత ఆదాంకి రూపంనిచ్చిండు, ఆదాంకి ప్రాణంనిచ్చిండు. తర్వాత సాటి అయిన ఒక సహకారి ఆదాంకు ఉండాల. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ సంతోషము, ఏ సమాధానం ఆ వ్యక్తిలో లేదు. కాబట్టి ఇంకొక సాటి అయిన ఒక తోడు ఉంటే ఆ యొక్క వ్యక్తికి సంతోషం కలుగుతుంది అనేసి తన గాఢ నిద్ర కలగజేసి ఆదాం పక్కటెముకల నుంచి అవ్వని తయారు చేయడం జరిగింది. అంటే నరుని నుంచి వచ్చింది, తనని ఏమి చెయ్యలేదు. స్త్రీని దేవుడు రూపొందించలేదు, ఓన్లీ నరుణ్ణే రూపొందించిండు. స్త్రీని పురుషునిలో నుంచి తీయడం జరిగింది. అర్ధభాగము, అర్ధాంగిని మీన్స్ అర్ధభాగము, భర్త యొక్క అర్ధభాగము. ఎందుకంటే ఒక పక్కటెముకలో నుంచి ఒక ఎముక, హిప్స్, మనకు పక్కటెముక ఉంటేనే మనము కూర్చోగలుగుతాము, మనము నిలబడగలుగుతాము. అది చాలా ఇంపార్టెంట్. పక్కటెముకలు మనిషికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక పురుషునికి కూడా ఒక స్త్రీ తన లైఫ్లో ఉండడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్త్రీ లేకపోతే ఆ పురుషుడు అసంపూర్ణుడు, అంటే కంప్లీషన్ లేదు. దేవుడే వారి ఇరువుని ఏక శరీరులుగా చేసిండు, ఏక శరీరులుగా వారిని దేవుడే చేసిండు. కాబట్టి ఒక్క శరీరం నుంచి వాళ్ళు బయలువెళ్ళిండ్రు, కాబట్టి ఒక్క శరీరం నుంచి వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి దేవుడే వారిని ఏక శరీరులుగా చేసిండు, దేవుడే వాళ్ళని జతపరిచిండు, దేవుడే వారికి ఒక రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చిండు. ఇది దేవుని యొక్క సృష్టిని చేసి భార్యాభర్తలుగా చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చినాక ఇంకా దేవుడు ఫస్ట్ ఆదాం అవ్వ నుంచే డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది? దేవుడు ఆ మూల మనుషులని ఎవరైతే ఆదాం అవ్వని చేసిండో అక్కడి నుంచే దేవునికి డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడే స్టార్టింగ్ నుంచే దేవుని పైన తిరుగుబాటు, దేవుని పైన వ్యతిరేకత, దేవుని పైన నెపాలు. తినొద్దన్న పండుని ఎప్పుడైతే ఆదాం అవ్వ తింటారో వాళ్ళ ఏదైనా వనంలో నుంచి గెంటివేయబడ్డారు. అప్పుడే దేవుడు ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నేను ఎంతో ఇష్టంతో నీ వ్యక్తిని చేసుకున్నా కదా, నేను ఇంత తోటని తన కోసమే సిద్ధపరచు. దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, ఆదాం అంటే దేవునికి ఎంత ఇష్టం అంటే, ప్రతి ఒక్క సృష్టికి దేవుడు పేర్లు పెట్టలేదంట, ఆదామే పేరు పెట్టిండంట. ప్రతి ఒక్క చెట్టుకు, ప్రతి ఒక్క పండుకు, ప్రతి ఒక్క జంతువుకు, ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ఒక్క మత్సరంకి, ప్రతి ఒక్క పాకెడు పురుగులకు మొత్తము ఆదామే పేర్లు పెట్టడం జరిగిందంట. అంతగా దేవుడు ఆదాంని ఇష్టపడ్డాడు. కానీ ఆదాము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆ దేవత సన్నిధి నుంచి ఆదాము గంటివేయబడ్డప్పుడు ఆ విధంగా పాపం అనేది, వ్యతిరేకత అనేది ఇంకా ఈ లోకంలో మొత్తం నిండిపోయినప్పుడు దేవుడి మనుషుని చేసినప్పుడు, మనుషుని చేసినందుకు సంతాపం నొందెను. నోవా కాలంలో ఏమంటుండంటే,
ఈ మనుషులను చేసినందుకు నేను బాధపడుతున్నా. ఎందుకంటే ప్రతి పచ్చని చెట్టు కింద మనుషులు పాపం చేస్తుండ్రంట. స్త్రీలు స్త్రీలతోని, పురుషులు పురుషులతోటి పాపం చేసి మొత్తం ఆయన ఏ నిబంధననైతే ఆయన చేసిండో మొత్తం ఆ నియమ నిబంధనని భ్రష్టు పట్టించేసిండ్రంట మనుషులు. భ్రష్టు పట్టించినప్పుడు ఇంకా ఆయన నేను చూసుకుంటూ ఉండలేను అనేసి జలప్రలయంలో మొత్తం అడుగంటిచ్చేసిండు. నోహా కుటుంబం తప్ప ఇంకా మొత్తము చెట్లేంది, జంతువులేంది, పిట్టలేంది, పాకెడు పురుగులేంది మొత్తం దేవుడు డిస్ట్రాయ్ చేసేసిండు. అదేవిధంగా కొన్నిసార్లు దేవుడు కొన్ని మాటలు ఎట్లా మాట్లాడతాడంటే తన బాధ, ఇప్పుడు మనం ఎట్లా ఎవరైనా మనం బాధ పెడితే మనము ఎట్లా మోంబైననే అనేస్తాము. కాబట్టి దేవుడు కూడా ఇక్కడ ఏమంటుండంటే చూడండి 12వ అధ్యాయంలో, కాబట్టి ఇజ్రాయిల్లారా మీ ఎడల నేను ఇలాగనే చేయుదును, ఇట్లనే చేస్తా నేను. ఎందుకంటే ఇక్కడ మీదంతా మనం చదివినాము దేవదేవుని ఆ మనుషులు చాలా బాధ పెడుతున్నట్టు ఇక్కడ మనము మీద అధ్యాయాలలో మనము చదవడం జరిగింది. ఈరోజు చదివిన 4వ అధ్యాయంలో మనం చదవడం జరిగింది. ఇంకా ఏమంటుండంటే నేను ఇలాగనే చేయుదును కనుక ఇజ్రాయిల్లారా మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి. ఎస్, ఇంకా నేను ఇట్లనే చేస్తా, మీరందరు మాత్రం నా సన్నిధిలో నిలబడాలా. నేను వస్తున్నా మిమ్మల్ని జడ్జి చేయడానికి, నేను వస్తున్నా, నేను ఇట్లనే చేస్తా. ఇక అంతే, ఇంకా నేను అంటారు కదా నేను ఎప్పటి వరకు ఊరుకోవాలన్నా అప్పటి వరకు ఊరుకుంటా. ఇంకా నేను ఊరుకునే ప్రస్తావననే లేదు. నేను వస్తున్నా మీతో మాట్లాడడానికి, మీరందరు రెడీగా ఉండండి అన్నప్పుడు దేవుడైతే అంత కఠినుడైతే కాదు కదా. ఆయన తండ్రి ఆయన కోపించుచునే వాత్సల్యత చూపే గొప్ప దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము చూస్తున్నాము 1 తలాంతు 2 తలాంతులు 3 తలాంతులు ఇచ్చి ఆ యొక్క రాజు దేశాంతరము పోయినప్పుడు తిరిగి ఆయన వచ్చినప్పుడు 2 తలాంతులు వాడిని అడిగినప్పుడు వాడు ఇంకా 2 తలాంతులు సంపాదించిండు. బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని 2 ఊర్ల పైన అధికారం ఇచ్చిండు. 3 తలాంతులు ఇచ్చిన వ్యక్తికి ఇంకా 3 తలాంతులు సంపాదించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనేసి 3 ఊర్ల పైన అధికారం ఇచ్చిండు. కానీ ఒక్క నాణం ఇచ్చిన వ్యక్తికి ఏది నీ నాణం ఏదంటే ఆయన ఏమంటాడంటే, అమ్మో నువ్వు కోయి చోట కోయివాడవు కావు, విత్తు చోట విత్తుడవ మహా కఠినుడవయ్యా, అబ్బో నిన్నెవరు నమ్ముతారు, నాకు భయమైంది, నువ్వు తలాంతైతే ఇచ్చిపోయినావు నాకు, కానీ నాకు భయమై నేను భూమి దొవ్వి భూమిలో పెట్టి దాచిపెట్టేసిన దాన్ని అంటాడు. చెడ్డ సేవకుడా ఏమంటాడంటే చెడ్డ సేవకుడా, నువ్వు ఒకవేళ నీకు ఆ యొక్క నాణంని వాడడానికి నీకు రాకపోతే అది సావుకారు దగ్గర పెడితే కనీసం ఇంట్రెస్ట్ అన్న వస్తుండే కదా, నువ్వు మట్టిలో బాతి పెట్టినావు ఏమీ రాలేదనేసి ఆ యొక్క వ్యక్తిని చెరసాల పాలు చేయడం జరుగుతుంది, శిక్షించడానికి అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు మనము దేవుని సరిగ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనము దేవుని సరిగ్గా తెలుసుకోకపోతే దేవుడు వాత్సల్యత ఏమైంది, దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు, దేవుడు ఎప్పుడు శిక్షిస్తాడు, దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు, దేన్ని బట్టి దేవుడు ప్రేమిస్తాడు, దేన్ని బట్టి మనం దేవుని ఆకర్షించుకోగలుగుతాం, దేన్ని బట్టి దేవుడు మన మాటలను వింటాడు, దేన్ని బట్టి దేవుడు మనం దీవిస్తాడు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సమయంలో దేవుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఎప్పుడైనా కోపిస్తాడు, ఎప్పుడైనా వాత్సల్యత చూపెడతాడు, ఎప్పుడైనా ఆయన కరుణా కటాక్షం మన పై ఉంటుంది. ఇవన్నీ మనం మన దేవుని గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాము. ఇక్కడ ఏమంటుండంటే సిద్ధపడుడి, పర్వతములను నిరూపించువాడను గాలిని పుట్టించువాడు ఆయనే, ఉదయమును చీకటి కమ్మజేయవాడు మనుషుల యోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. మన యోచనలు, మన మంచి తలంపులు కానీ, మంచి ఆలోచనలు కానీ, మన చెడ్డ ఆలోచనలు కానీ, మన పిచ్చి ఆలోచనలు కానీ మనకి తెలిపేటోళ్ళు ఎవరంట? దేవుడే. ఎందుకంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను తీసుకున్న డెసిషన్ రైట్, నా మాటనే రైట్, నా వర్షనే రైటు, నేనే రైటు. ప్రతి ఒక్కళ్ళు అట్లనే అనుకుంటారు. ఇప్పుడు నేను అనుకుంటా నేనే రైట్ అనుకుంటా, మీరు అనుకుంటారు మీరే రైట్ అనుకుంటారు. కానీ మనకు ఒక తీర్పరి ఉన్నాడు, ఆ తీర్పరి రైట్ అనాలా. ఆయన రైట్ అంటే అది రైట్, ఆయన రాంగ్ అంటే ఆయన రాంగ్. నువ్వు రైట్ అంటే అది రైట్ కాదు, నేను రైట్ అంటే అది రైట్ కాదు. ఇక్కడ ఏమంటుండంటే మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే. నీ యొక్క యోచనలు అవి తప్పైనా రైట్ అయినా నీకు చెప్పేది ఎవరంట? దేవుడు. దేవుడు. ఎందుకంటే ఆయన నీకు తీర్పరి అయి ఉన్నాడు. నీకు అది మంచిగా, నువ్వు మంచిది అన్నప్పుడు అది నీకు మంచిది కాకపోవచ్చు,
లేదా నువ్వు ఏదైనా చెడుపు అన్నప్పుడు అది చెడుపు కాకపోవచ్చు, అది నీకు మంచిదే కావచ్చు. అది డిసైడ్ చేయాల్సింది ఎవరు? దేవుడు అంట. ఇప్పుడు చూడండి, మందు చేదుగా ఉంటుంది, కానీ తాగినప్పుడు మనకు రోగాలన్నీ తొలగిపోతాయి. అది ఎవరు డిసైడ్ చేస్తాడు? డాక్టర్ డిసైడ్ చేస్తాడు ఆ మందును తాగాలనా వద్దా. ఇప్పుడు చూడండి, స్వీట్ తినడానికి చాలా బాగుంటుంది, కానీ ఓవర్ స్వీట్ మనం తింటే షుగర్ రోగం వస్తుంది. ఇంకా మనము జీవితంలో స్వీట్ జోలికి పోకుండా అయిపోతాం. ఎస్, మన ఇంకా జీవితంలో స్వీట్ జోలికి పోకుండా అయిపోతాం. ఒకవేళ మనం ఒకసారి డయాబెటిక్ అయిపోయినాము అంటే లైఫ్లో మనము స్వీట్ జోలికి పోకుండా అయిపోతాము. స్వీట్ తింటున్నప్పుడు అది కరెక్ట్ అనుకుంటాం మనం. ఏమవుతుంది? అయ్యో కొంచెం చక్కెర ఎక్కువ తింటే ఏమవుతుంది, కొంచెం తింటూనే ఏమైంది అని మనం అనుకుంటాము. కానీ అది ఎంత మనకు కీడు చేస్తుంది ఎవరు చెప్తారు? డాక్టర్ చెప్తాడు, అమ్మ నీకు మందు మంచిది కానీ షుగర్ నీకు మంచిది కాదు. ఎస్, నీకు షుగర్ మంచిది కాదు, నీకు స్వీట్ మంచిది కాదు, ఇది మంచిది ఇది మంచిది కాదు అనేసి ఎవరు చెప్తారంటే మనకు డాక్టర్స్ చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకి ఏది మంచో ఏది చెడ్డనో, ఓకే, ఏది మంచిదో ఏది చెడ్డదో అది దేవుడే మనకు చెప్తాడు. ఇంతకుముందు నేను తలాంతు గురించి చెప్పినప్పుడు సిస్టర్ గారు వాక్యం తీయడం జరిగింది. సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంటను కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ముని సావుకారి యొద్దకు ఉంచవలసి ఉండను, నేను వచ్చి వడ్డీతో నా సొమ్ముని తీసుకొని ఉండను అని చెప్పెను. ఆ తలాంతుని వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతు గలవానికి ఇవ్వబడెను. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనకిచ్చిన తలాంతుని మనం వాడుకోకపోతే దేవుడు ఆ తలాంతుని మన దగ్గరికి వెళ్ళి తీసేసుకొని ఇంకా ఎక్కువ తలాంతులు ఉన్న వారికి ఇవ్వబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే, యోచనల వారికి తెలియజేవాడు ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. ఎవరంట ఆయన? సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించువాడు ఆయన సామాన్యుడు కాదు. అందుకే మన దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ మన దేవుని యొక్క గుణగణాలను మనం తెలుసుకోవాలి, మన దేవుని యొక్క శక్తి సామర్థ్యతను తెలుసుకోవాలి. చూడండి, మనకు ఒక చిన్న అనారోగ్యం వచ్చింది అంటే మనము బెస్ట్ డాక్టర్స్ని దోలాడతాము. అవును, ఈ డాక్టర్ అయితే ఈయన బోన్ స్పెషలిస్టు, లేదా ఈయన స్కిన్ స్పెషలిస్ట్, అమ్మో ఈ డాక్టర్ చాలా సంవత్సరాల నుంచి ఉండు, ఈ డాక్టర్ మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడు అనేసి మనం ముందుగానే ఎంక్వైరీ చేసుకొని ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన దేవునిలో ఉన్న బెస్ట్ గుణగణాలు ఏవైతున్నాయో మనం తెలుసుకుంటే మనం ఇంకా దేవునికి సమీపంగా రాగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక సంఘటన జరిగింది ఒక సహోదరి జీవితంలో. తను మన జూమ్లోకి రావడం జరుగుతుంది. నాకు మధ్యాహ్నం చాలా కాల్స్ మీద కాల్స్ చేస్తుంది. నేను ప్రేయర్లో ఉన్న తర్వాత నేను తనతో మాట్లాడడం జరిగినప్పుడు చాలా తప్పు జరిగింది ఆమె జీవితంలో. కానీ నేను ఒకటే అన్నా, ఏం కాదు సిస్టర్, ఎంజాయ్ దిస్ హాలిడే. నేను ఒకటే చెప్పిన, ఎంజాయ్ దిస్ హాలిడే. మీకు మంచిగా బాధ్యతల నుంచి గ్యాప్ వచ్చింది కాబట్టి దేవునితో క్లోజ్ ఇంటిమేషన్గా గడపండి. దేవుడే మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అవును, కీడులో నుంచి కూడా మనం ఎప్పుడైతే మేలుని వెతుకుతామో, ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటుండంటే, మనుషుల యోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. మన యోచనలు, మన ప్లాన్స్, మన మేనిఫెస్టోస్ అన్నీ మనకు చెప్పేది ఆయనేనంట. కాబట్టి నేను అన్న, మీరేమీ భయపడద్దు, మీరేం దిగులు పడద్దు, ఇదేమీ మీ నష్టం కోసం రాలేదు. మీకు కొంచెం లీజర్ టైం దొరుకుతుంది, మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. మీరు ఇప్పుడే ఏం డిసిషన్ తీసుకోకండి, దేవుడితో మీరు గడపండి. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. కీళ్ళలో నుంచి కూడా మేలు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఎప్పుడు చేయగలుగుతాడు? ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయించినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన శరణజొచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన మీద మనం నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే పూర్ణ అంగీకారంతో ఆయన మన జీవితంలో ఏది చేసిండో అది మేలు కొరకే అని నువ్వు అంగీకరించినట్టయితే, ఈరోజు జరుగుతున్నది ఏది నీ చిత్తానుసారం జరగకపోవచ్చు. ఈరోజు జరుగుతున్న ఏ సంఘటనలు నీకు ఇష్టం లేకుండొచ్చు. ఈరోజు జరుగుతున్న ఏది నీకు నచ్చకపోవచ్చు.
కానీ దాని అన్నిటి గుండా దేవుడు నిన్ను తీసుకువెళ్తుండు అంటే ఆ యొక్క ప్రతి ఒక్క దానిలో నుంచి దేవుడు నీకు మేలుని తీసుకురాబోతుండని నువ్వు విశ్వసించినట్టయితే నువ్వు అద్భుతం చూస్తావు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు నచ్చకపోవచ్చు, ఈరోజు జరుగుతున్నది ఏది నీకు నచ్చకపోవచ్చు, అసలు నీ లైఫే నీకు నచ్చకపోవచ్చు. ఏంది నా లైఫ్లో ఫుల్ ఆఫ్ ట్రాజడీస్, నా లైఫ్లో అసలు ఏముంది, నా లైఫ్లో ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్, నా లైఫ్లో అసలు ఏముంది అని నువ్వు ఈరోజు వాపోతుండొచ్చు. కానీ ఒక్కటి నువ్వు విశ్వసించినట్టయితే నా జీవితం నా దేవుని చేతిలో ఉంది, నా జీవితం నా దేవుని ఆధీనంలో ఉంది, నా జీవితాన్ని నా దేవుడు డిజైన్ చేసిండు. నేను కాదు నా జీవితాన్ని డిజైన్ చేసుకోవాల్సింది, నా జీవితాన్ని నా దేవుడు డిజైన్ చెయ్యాలా. నా దేవుడికి నా జీవితాన్ని అప్పచెప్తున్నా. ఏ డిజైన్ నా జీవితంలో ఆయన చేసినా కానీ ఐఎమ్ రెడీ. నా తండ్రి నా కోసం ఏ డెసిషన్స్ తీసుకున్నా ఐఎమ్ సో హ్యాపీ అని నువ్వు ఎప్పుడైతే అనుకోగలుగుతావో నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో నువ్వు అద్భుతంని చూడబోతావు. ఎస్, తర్వాత అది నీకు తెలుస్తుంది. ఆ రోజు నీకు బాగుండకపోవచ్చు, ఆ రోజు నీకు బాగుండకపోవచ్చు, ఆ రోజు నీకు నచ్చకపోవచ్చు, ఆ రోజు నీకు నచ్చకపోవచ్చు. కానీ నీ తండ్రి తీసుకున్న డెసిషన్కి నువ్వు ఎప్పుడైతే లోబడతావో దాంట్లో నుంచి నువ్వు మహాద్భుతాన్ని చూడగలుగుతావు. నా పెళ్ళి ఫిక్స్ చేసినప్పుడు నేను 18 years ఉన్నా. మా డాడీ నాకు సంబంధం చూసిండు, ఫిక్స్ చేసిండు. అసలు నేను అబ్బాయిని ఒక్కసారి కూడా చూడలేదు. ఎంగేజ్మెంట్ రోజు చూసిన, అన్న పెళ్లి చూపులలో జస్ట్ చూసిన అంతేగాని దూరం నుంచి చూసిన అంతే. అందరు పెద్దల సమక్షంలో నేను చూడడం జరిగింది. నేను అంత సరిగ్గా పరిశీలించి చూడలేదు. తర్వాత ఎంగేజ్మెంట్లో ఒకసారి చూడడం జరిగింది. పెళ్ళి రోజు మాత్రం లుక్స్ అంటే దగ్గర నుంచి నేను చూడడం జరిగింది. అసలు క్వైట్గా నాకు ఆయనకు అసలు పోలికనే లేదు. చాలామంది రిలేటివ్స్ అందరు వచ్చి కూడా అయ్యో ఏంది అమ్మాయి ఇంత బాగుంది, ఏంది అబ్బాయి అంతా సెట్గా లేడు తనకు అన్నట్టు కొంచెం ముఖం విరిసినట్టు అందరికి అనిపించింది. కానీ మా చిన్నమ్మ ఒక మాట అన్నది, గుణం ముఖ్యము రూపం ముఖ్యం కాదు, ఏం కాదు ఒప్పుకో అని నన్ను అన్నది. అయినా నేను మా డాడీ మాటకు నేను కాదనకపోతుంటే, ఎందుకంటే మా డాడీ ఏది చూసినా నా కోసం బెస్ట్ అండ్ బెస్ట్ చూస్తాడు. మా డాడీ ఒక్కటి నమ్ముతుండే, నా దేవుడు ఏది చేసినా నా పిల్లలకు బాగానే చేస్తాడు అని నమ్ముతుండే. నేను మా డాడీని నమ్ముతుంటే అప్పుడు. కాబట్టి నేను పెళ్ళి చేసుకున్నా, అయిపోయింది. పెళ్ళైన మొదటి రోజు నుంచే మా ఆయనలో మార్పులు జరిగినాయి. ఎట్లా అంటే ఆయన నాకన్నా మంచిగా అయిపోయాడు, చాలా నాకన్నా స్మార్ట్గా అయిపోయాడు, నాకన్నా మంచి ఏమంటారు చాలా పొడవు ఉన్నాడు, చాలా పర్సనాలిటీ చాలా మంచిగా అయిపోయాడు, నాకన్నా బాగా అయిపోయాడు. అది ఆ రోజు నేను బాగాలేదు అన్నది. ఈరోజు ఈ స్థితిలో నేనున్నా అంటే నిజంగా ఆయన చేసుకోవడం బట్టే. వేరేలో నేను ఆయన రూపాన్ని చూసింటే, వేరేళ్ళ రూపాన్ని చూసింటే, అందాన్ని చూసింటే, ఇంకా దేనన్నా చూసింటే నేను ఈరోజు ఈ స్థితిలో నేను ఉండకపోతుంటే. అంటే ఆ రోజు నా తండ్రి తీసుకున్న డెసిషను నాకు ఆ రోజు బాధ అనిపించింది కొంచెం సేపటికి. కానీ ఎప్పుడైతే నేను ఆయనతో కాపురం చేయడం మొదలుపెట్టినో నాకు అందరికీ ఆయన మంచిగా అనిపించకపోయినా నాకు మంచిగా అనిపించడం స్టార్ట్ అయిపోయింది. ఆయనను చూస్తే అందరు భయపడుతున్నారు, నాకు భయం ఏం లేకుండా నేను ఆయనతో ఈజీగా మిక్సప్ అయిపోయినా. 28 years మా మ్యారేజల్ లైఫ్. వీఆర్ సో హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. ఎన్నో ట్రబుల్స్ వచ్చినాయి, ఎన్నో ట్రిబులేషన్స్ వచ్చినాయి. మా ఫాదర్ తర్వాత 15 years నుంచి ఆయన నన్ను నా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుండు. నిజంగా ఆ రోజు ఒకవేళ నేను ఆ పై రూపాన్ని చూసి నేను వద్దు అని నేను ఆ డెసిషన్ తీసుకుంటే, లేదా మా డాడీ తీసుకున్న డెసిషన్కి నేను ఒబే చేయకపోతే, ఆ రోజు ఆ సిచ్యువేషన్ని చూసినప్పుడు జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఆ రోజు దేన్ని చూసి నేను వద్దనుకున్నా ఈరోజు ఈ లైఫ్ నాకు ఉండకపోతుండే. కాబట్టి నా దేవుడు నా కోసం తీసుకుంది బెస్ట్ డెసిషన్ అని నేను మనస్ఫూర్తిగా నా దేవుడిని నేను కృతజ్ఞురాలనై ఉంటా. నా తర్వాత నా తండ్రికి, ఎందుకంటే నా తండ్రి ఏం చూసిండో నాకు తెలియదు, ఆ రోజు ఏం చూసిండో నాకు తెలియదు. కానీ చివరి వరకు మా హస్బెండ్ వాళ్ళ మామకు నమ్మకంగా ఉన్నాడు. చివరికి ఆయన చేతులలోనే ఆయన ప్రాణం పోయింది. ఎస్, ఆయన తల దగ్గరనే ఉండు. మా నాన్న ఊపిరాగిపోయేటప్పుడు నేను మా హస్బెండ్, మా మమ్మీ, మా సిస్టరు మేము నలుగురం ఉన్నాము. మా డాడీ ఊపిరి మా చేతులలోనే పోయింది. అంటే ఏ నమ్మకంనైతే ఆ రోజు మా నాన్న పెట్టుకొని ఆయనను సెలెక్ట్ చేసిండో ఆ నమ్మకంని చివరి వరకు ఆయన కాపాడుకోగలిగిండు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కొన్నిసార్లు మనం చూస్తున్న సిచ్యువేషన్స్ మన లైఫ్కి మ్యాచ్ కాకపోవచ్చు, అసలు అవి మనకి ఏమీ బాగా అనిపించకపోవచ్చు, అసలు ఏమీ బాగలేదు నా జీవితము,
అసలు నా జీవితంలో ఏది నాకు నచ్చినట్టు జరుగుతలేదు, ఏంది నా జీవితం ఇంత టెరబుల్గా అయిపోయింది, ఏంది నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన నా జీవితంలో నేను కొన్ని ప్లాన్స్ వేసుకున్నా, కొన్ని ఈ విధంగా ఉండాలనుకున్నా, కానీ ఈరోజు భిన్నంగా ఉంది నా జీవితం అని ఎవరెవరైతే వాపోతుండ్రో దేవుడు వాళ్ళందరితో ఈరోజు మాట్లాడుతుండు. కాబట్టి ఇజ్రాయిల్లారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును. ఎస్, ఇది నేను డిసిషన్ తీసుకున్నా మీ లైఫ్ కోసము. మీకేమైనా అభ్యంతరం ఉందా? ఈరోజు మనందరితో దేవుడు అడుగుతుండు, మీకేమైనా అభ్యంతరం ఉందా? మీ లైఫ్ని నేను డిజైన్ చేస్తున్నా, నేను మీకోసం డెసిషన్ తీసుకుంటున్నా. ఇంకా ఏమంటుండంటే, నేను ఇలాగ చేయుదును కనుక ఇజ్రాయిల్లారా, మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి. దేవుని నామానికి నేను మీకోసం డెసిషన్ తీసుకున్నా. మీరు నా ఎదురుగా ఉంటే పర్వాలేదు, చాలు. మీరు నా ఎదురుగా అసెంబుల్ అయితే చాలు. మీరు మీ లైఫ్ గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు, భూమి యొక్క ఉన్నత యోచనలను, మనుషుల యోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. మీ యోచనలు ఏందో నాకు తెలుసు, మీకన్నా ముందే నాకు తెలుసు. కాబట్టి మీ యోచనలను బట్టే ఈరోజు ఈ స్థితిలో మీకోసం నేను డెసిషన్స్ తీసుకుంటున్నా. కాబట్టి ద డెసిషన్స్ ఆర్ రైట్. నేను తీసుకునే ఏ డెసిషన్స్ ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు, నేను ఎందుకు ఆ డెసిషన్స్ తీసుకున్నానో ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు. ఈరోజు నేను తీసుకున్న డెసిషన్స్ బట్టి, మీరు తీసుకున్న డెసిషన్స్ బట్టి మీకు పెయిన్ఫుల్గా ఉండొచ్చు, లేకుండా మీరు డిస్టర్బ్గా ఉండొచ్చు, లేదా మీరు ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. కానీ రాబో దినాలలో ఈ డెసిషన్స్ని బట్టే రేపు మీరు నన్ను మహిమపరచబోతుండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగా నా లైఫ్లో నేను ఇప్పుడు ఈరోజు దేవుడు తీసుకున్న, నా కోసం ఆ రోజు దేవుడు తీసుకున్న డెసిషన్ని బట్టి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పగలుగుతున్నాను. రేపు మీరు కూడా ఈ రోజు దాటిపోయి రేపటి రోజులకి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీరు కూడా చెప్పగలుగుతారు, అవును ప్రభువా, నిజంగా నా కోసం కరెక్ట్ లైఫ్ పార్ట్నర్నే మీరు చూస్ చేసిండ్రు, నా కోసం కరెక్ట్ పిల్లల్నే మీరు చూస్ చేసిండ్రు, నా కోసం కరెక్ట్ ఇల్లునే మీరు చూస్ చేసిండ్రు, నా కోసం ప్రతిదీ మీరు కరెక్టే చూస్ చేసిండ్రు అని ధైర్యంగా చెప్పే రోజు దేవుడు మీ జీవితంలో అనుగ్రహించును గాక. అవును, ఈరోజు